YR4 అనబడే ఒక స్పేస్ రాక్ గ్రహ శకలం ఇది భారత్ మీద లేకపోతే చైనాపై మీకు పడే అవకాశం, అంటే దీన్ని వీళ్ళు సిటీ కిల్లర్ అని చెప్పి నాసా వాళ్ళు చెప్తున్నారు. సో ఇది వచ్చి ఒకవేళ అంటే ఒక రెడ్ జోన్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారండి. మామూలుగా మీరు ఈ గ్రహ శకలాలను చూసారనుకోండి, గ్రీన్ జోన్ అంటారు. సో ఇప్పుడు గ్రీన్ జోన్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు రెగ్యులర్ బేసిస్లో ఇలాగ అంతరిక్షం నుంచి గ్రహ శకలాలు పడుతూనే ఉంటాయి. సో మన అట్మాస్ఫియర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఎక్స్ట్రీమ్ హీట్ కదా. సో ఎక్స్ట్రీమ్ హీట్లో వస్తున్నప్పుడు అది మీకు అలా పేలిపోవడము, లేదా మీకు ఇలాగ మెల్ట్ అయిపోవడం, కరిగిపోవడము, బూడిదలాగా భూమి మీద పడడం, ఏదో ఒక సముద్రం, ఇండియన్ ఓషన్ రీజన్ అనండి, పసిఫిక్ ఓషన్, ఇలా జరుగుతుంది. అదే ఎల్లో అన్నారు అనుకోండి, మీకు ప్రాబబిలిటీ చాలా ఎక్కువ, అంటే ఇది ఖచ్చితంగా భూమి మీద పడే అవకాశం, ఒక పెద్ద బండరాయిలాగా వచ్చి పడుతుంది. సో అలాంటివి మనము ఎన్నో చూసాం. మూడవది రెడ్ లెవెల్. ఈ రెడ్ లెవెల్ అనేది దీని ఇంపాక్ట్ చాలా చాలా సీరియస్గా ఉంటుంది. అందుకే దీన్ని సిటీ కిల్లర్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇవాళ నాసా శాస్త్రవేత్తలు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ రెడ్ లైన్ ఏదైతే మేము వేసామో ఇందులో భారత్ ఉంది, చైనా ఉంది, ఆఫ్రికా దేశాలు, సౌత్ అమెరికా దేశాలంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే ఒక బెయిజింగ్ నగరము అనండి, లేదా ముంబై, మీకు ఇటువైపు ఆఫ్రికాలో ఉండే ఎన్నో మీకు ప్రథమ పట్టణాలు, ఇక్కడ ఇది వచ్చి పడవచ్చు. కాబట్టి చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ఆహా భగవంతుడు మీకు యూరోప్ని, అంటే అమెరికా, రష్యా, యూరోప్ దేశాలను కాపాడేశాడు. సో ఇవాళ ఇది భారత్, చైనాను టార్గెట్ చేయబోతుంది అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇది ఇంత సీరియస్ ఇష్యూ అంటే 2032లో ఇది జరగబోతుందని చెప్పి చెప్తున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఒక ఆస్ట్రాయిడ్ నేరుగా వచ్చి ముంబై లాంటి నగరం మీద పడింది అనుకోండి, కోట్ల మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇది ఎందుకు ఇది మాట్లాడుతున్నాం ఇప్పుడు అంటే, చూడండి, పూర్వ ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు, ఈయన కూడా సరిగ్గా ఇలాంటి ఒక స్పేస్ రాక్ గురించే మాట్లాడారు. అదే ఇవాళ ఇది వార్త. ఆయన ఏమన్నారంటే 2029, ఎప్పుడో ఉందండి అనుకోవడానికి లేదండి, 2025, 2029లో ఒక పెద్ద స్పేస్ రాక్ వచ్చి ఈ భూమి మీద పడవచ్చు. ఇన్ దాట్ కేస్ వీ విల్ ఆల్ డై అని చెప్పి ఈయన చెప్పారు. అంటే మానవ జాతి అనేది భూమి మీద ఉండదు. ఎప్పుడు 2029, అంటే జస్ట్ ఇంకా 4 ఏళ్లే. సో సోమనాథ్ గారు ఇది మాట్లాడారు. ఇవాళ నాసా వాళ్ళు ఏమంటున్నారు, YR4 ఇది ఒక సిటీ కిల్లర్, నేరుగా ఒక నగరం మీదే పడవచ్చు, డెన్స్లీ పాపులేటెడ్ సిటీ. సో ఇది 2032, ఇంకా 7 ఏళ్ళు కదండి, ఇలా అనుకోవడానికి లేదండి ఫ్రెండ్స్. ఒక్క విషయం అండి, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అంటే చైనా వాడి దృష్టి నుంచి చూడాలి. ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించని ఒక చైనా స్వార్థపరుడు ఒక ప్లానిటరీ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పి ప్రస్తుతము తయారు చేశాడు, రిక్రూట్మెంట్స్ చేస్తున్నాడు. సో చైనా వాడు సడన్గా ఇంత పెద్ద పని, అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడు ఖర్చు చేయబోతున్నాడు. అంతరిక్షంలో నుంచి ఏదో ఒక ఆబ్జెక్ట్ మన చైనా మీద పడితే పరిస్థితి ఏమిటి? సో వాడెప్పుడు వాడి దేశం గురించే ఆలోచిస్తాడు. ఇంకొక దేశం ఉంటే అమెరికా, వీడు సినిమాలు తీసి మరి మనకు ఈ ప్రపంచాన్ని అమెరికానే కాపాడబోతుంది. ఒక సీన్ పెడతాడు, మిస్టర్ ప్రెసిడెంట్, భారత్ ఈ స్పేస్ రాక్ని ఆపాలనే ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, పలానా శాస్త్రవేత్త ఇలా మరణించాడని ఒక సీన్ చూపిస్తాడు. సో ఇండియా ఫెయిల్ అయిపోయింది. చూసేవాళ్ళకి అదే కదా, ఏముందిలేండి ఒక డెవలపింగ్ కంట్రీ చెయ్యలేకపోయారు పాపం అని ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. ఇంకొక వైపు ఒక పెద్ద చైనాలో పడింది, వాళ్ళు ఆపలేకపోయారు. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, మీకు ఎలాగంటే అమెరికా అధ్యక్షుడు ఒక యుద్ధ విమానము ఎక్కి నేరుగా ఈ గ్రహాంతర వాసుల మీద యుద్ధం తీశారు కదా. మీకు ఇండిపెండెన్స్ డే అనే చిత్రంలో ఇదేగా చూపించారు. సో ఇప్పుడు మనం ఎలా ఇమాజిన్ చేసుకోవాలి, డొనాల్డ్ ట్రంప్ గారు మొత్తము అంతా కూడా ఆ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైపోయి, ఆయన F-35 యుద్ధ విమానంలో కూర్చొని పక్కనే ఈలాన్ మస్క్, పద వెళ్ళి మన యుద్ధం చేద్దామంటే ఆయన కూడా ఈ బట్టలంతా వేసుకొని రెడీ అని వీళ్ళు నేరుగా వెళ్ళి ఆ స్పేస్ రాక్ని ఢీ కొట్టి ప్రపంచాన్ని కాపాడేస్తారు. సో రేపు జీ జింగ్పింగ్ కూడా ఇదే పని చెయ్యాలంటే అంతా మూవీస్ అండి.
చిత్రాలలో ఇదంతా చూపించి ఇది నిజము అని చెప్పి మేమే ఈ ప్రపంచం యొక్క పాలకులము, మేమే మిమ్మల్ని కాపాడుతామంటే మన అందరం కూడా అవునండి మీరే కదా అంతా యానిమేషన్స్ గ్రాఫిక్స్ ఇవన్నీ చూపించి మనల్ని ఇలా బోల్తా కొట్టిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు విషయం ఏంటి, రియల్గా ఇలాంటి ఒక స్పేస్ రాక్ మీ మీదికి వస్తే మీరు ఏం చేయగలరు అంటే ఆర్మాగోడమ్ అని ఒక చిత్రం అది కూడా తీసి చూపించాడు చూడండి. మీకు అటు నుంచి మీకు ఆ స్పేస్ రాక్ మీ మీదకి వస్తుంది, మీరు ఇటు ఒక రాకెట్లో మీ టీంని ఒక క్రూని పెట్టుకొని అక్కడికి వెళ్ళి మీరు ఆ స్పేస్ రాక్ మీద దిగి దానిని డ్రిల్ చేసి దాని యొక్క డైరెక్షన్ని మార్చి చూసారా మా హాలీవుడ్డే ప్రపంచాన్ని కాపాడింది ఒక గొప్ప చిత్రాన్ని తీసి మనకు చూపిస్తాడు. సో ఈరోజు మీకు శాస్త్రవేత్తలు ప్రపంచ శాస్త్రవేత్తలు మాట్లాడే విషయము రియల్గానే ఇలాగ జరిగితే మీకు 2029 మీకు ఇస్రో యొక్క పూర్వ చైర్మన్ చెప్తున్నారు ఇలా జరగవచ్చు, 100% ఒక స్పేస్ రాక్ ఒక ఆస్ట్రోనాట్ వచ్చి మీ మీద పడవచ్చు, అప్పుడు మొత్తము మీకు మానవ జాతి తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి నాసా వాళ్ళు ఎలా చెప్తారు, ఇంత ఎలాగండి ఈ డేటా అంతా ఎలాగంటే అమెరికాలో ఒక విడి డిపార్ట్మెంటే ఉందండి. మీకు ఎక్కడెక్కడి నుంచి మీకు ఎటువంటి ఆస్ట్రోనాట్స్ నేరుగా మన భూమి మీదకి వస్తాయి, వచ్చి పడినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది స్టడీ చేయడానికి వాడు ఒక డాట్ అనబడే ఒక డిపార్ట్మెంటే పెట్టుకున్నాడు. సో పెట్టుకుని ఇదే పనిలో ఉంటాడు. ఇవాళేంటి జేమ్స్ వెబ్ మీకు టెలిస్కోప్ వచ్చేసింది కదా, ఇది ఇంకా కూడా క్లియర్గా ఎంత దూరంలో ఉంది, ఏ టైంకి ఇది భూమి మీదకి రావచ్చు, భూమి మీదకి వస్తే ఏ డైరెక్షన్లో వెళుతుంది, వెళితే ఇది ఎక్కడ పడుతుంది, ఈ ప్రిడిక్షన్స్ అంతా కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. సో దాని ప్రకారం మీరు చూసారనుకోండి అది ఫలానా YR4 అనబడేది ప్రాబబిలిటీ అంటే మీకు 2% ప్రాబబిలిటీ అంటున్నారు. 2%ఏ కదా అంటే అలా కాదు కదండి. మీకు అంతరిక్షంలో నుంచి ఒక పెద్ద రాయి మీ మీదకి వస్తున్నప్పుడు ఇది పడుతుందా పడదా అనేది మీరు ఆలోచించలేరు. ఎందుకంటే మీకు అంత పెద్ద నేచర్లో ఒక మహా ఒక బండరాయి మీ మీదకి వస్తుంది అన్నప్పుడు ఇది పడకపోవచ్చండి. ఇప్పుడు స్కైలాబ్ అని మాట్లాడాం, ఏమైందండి మనందరికీ తెలుసు కదా, మనము ఒక గోల్డెన్ ఏజ్లో బతుకుతున్నామండి. మీరు చూసారనుకోండి మన పూర్వీకులు, సో వాళ్ళు స్వతంత్రము వచ్చిన తరువాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఇమాజిన్ చెయ్యలేకపోయారు. ఆ టైంలో మనం ఎవరం లేము. ఇవాళ మనము నివసిస్తున్న ఈ కాలము గోల్డెన్ ఏజ్. ఎందుకంటే భారత్కు స్వతంత్రము వచ్చిన తరువాత ఏమేమి జరిగాయి మనం చూడగలిగాం. మేబీ పార్టీషన్ చూడలేదు, World War I World War IIని చూడలేదు, కానీ ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము, ఇంటర్నెట్ అంటున్నాము, మొబైల్ ఫోన్లు అంటున్నాము, మీకు విమానము సర్వీసులు పెరిగాయి, అలాగే రేపు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT లాంటివి ఇలా ఎన్నో విషయాలను ఇవాళ మనం ప్రాక్టికల్గా అంటే ఒక యుద్ధాన్ని కూడా చూసాం. రష్యా యుక్రెయిన్ యుద్ధము అనండి, ఇజ్రాయెల్కి పాలస్తీనియా యుద్ధాలను కూడా మనం చూడగలిగాం. అంటే ప్రపంచంలో హైయెస్ట్ టెక్నాలజీ మన టైంలోనే జరగడము, దీనిని మనం గమనించడం అనేది ఖచ్చితంగా గోల్డెన్ ఏజ్. అదే మీరు ఫ్యూచర్లో అన్నారు అనుకోండి, మన తాత ముత్తాతలు ఏం చేశారో నెక్స్ట్ వాళ్ళకి తెలియదు. భారత్కి ఇలాగే స్వతంత్రం వచ్చింది అంటే అదంతా మాకు తెలియదు, మాకు సంబంధమే లేదు అనే నెక్స్ట్ జనరేషన్ని చూస్తాం. సో మనము ఉంటున్న కాలము ఒక అద్భుతము. ఈ టైంలో ఇలాంటి ఒక స్పేస్ రాక్ని కూడా మనం చూడగలిగేమో అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఇది కూడా మనం చూసేసాం. అప్పుడెప్పుడో డైనోసార్ కాలంలో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి పడింది, డైనోసార్ జాతే మీకు టోటల్గా నాశనం అయిపోయింది. ఇదని మనం చదివాం, గ్రాఫిక్స్లో ఇవాళ చూస్తున్నాం. మరి ప్రాక్టికల్గా మనం వీటిని చూడగలిగేమో అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఎన్నెన్ని ప్రశ్నలు. ఇవాళ ఇస్రో ఏం చెయ్యబోతుంది? సో వీళ్ళు ఏం చెప్తున్నారు, కలెక్టివ్ మిషన్స్గా ఇవి చెయ్యాలండి. ఒక దేశము తన ప్రజల కోసము కాదు, ఈ భూమిని కాపాడాలి, ఈ ప్రపంచాన్ని కాపాడాలి అంటే ఒక అమెరికా, చైనా, భారత్, రష్యా వీళ్ళందరూ కలిసి ఒక కలెక్టివ్ మిషన్ని చేపట్టాలి. ఇలాగ ఈ స్పేస్ రాక్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఆపగలగాలి. చాలా చాలా హాట్ టాపిక్గా ఇవాళ ప్రపంచ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. మరి దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై.